ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉమ్మడి కడప జిల్లాలో 55 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నారు అని చెప్పేసి అటవీ భూమిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 55 ఎకరాలు. అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 55 ఎకరాల అటవీ భూమిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించుకున్న భూమిని తేల్చి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిజానికి ఈ అటవీ భూమి ఆక్రమించుకున్న విషయాన్ని మొట్టమొదటిగా ఈనాడు పేపర్ వెలుగులో తీసుకొచ్చింది. ఈనాడు పేపర్ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు అదేం లేదు, ఆక్రమించుకోలేదు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఇరక్కపోతారు కాబట్టి. ఆక్రమించుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న ప్రశ్న వస్తుంది కదా. ఫస్ట్ లేదు అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలు వచ్చిన తర్వాత సర్వే చేయండి అన్న తర్వాత సర్వే చేస్తే నిజమే ఆక్రమించుకున్నారు, 55 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నారు అని తేలింది. తేలితే ఆ భూమిని తిరిగి అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరి స్వాధీనం చేసుకోవటమేనా? ఆక్రమించుకున్నందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అటవీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టరా, పీడీ యాక్ట్ పెట్టరా? ఎందుకంటే అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి అటవీ సంపద మీద నాకు హక్కు ఉందనుకున్నటువంటి గిరిజనులు అటవీ భూమిని ఆక్యుపై చేసి ఏమైనా సాగు చేసుకుంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు, పీడీ యాక్ట్లు పెడతారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టరా, అరెస్ట్ చేయరా? చూడాలి. కానీ భూముల ఆక్రమణలు అన్నీ ఇన్ని కావండి. ఒకవేళ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చెప్పాలో కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమించుకున్నారు ఉంటుండే ఆరోపణలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా అటవీ శాఖ మంత్రే అటవీ భూములను ఆక్రమించుకున్న పరిస్థితి, సీఎం సలహాదారుగా ఉన్న వ్యక్తే అటవీ భూమిని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. అటవీ యాక్ట్ అంటే చాలా సీరియస్గా ఉంటుంది నిజానికి, కానీ అటవీ భూమిని వదలనటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అయితే బుగ్గమఠం భూములు 3.5 ఎకరాలు ఆక్రమించుకున్నారని మొన్న సర్వే చేసి కూడా తేల్చారు. ఇప్పుడు ఆయన ఆక్రమించుకున్నటువంటి కొంత ప్రభుత్వ భూమిని కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇంకా ఆయన మీద అనేక ఆరోపణలు. తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర 900కు పైగా ఎకరాలు కర్ణాటక ట్రస్ట్కు సంబంధించినటువంటి భూమిని ఆక్యుపై చేసుకున్నారు అనేటువంటిది. ఇలా ఎన్నో ఆరోపణలు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి. ఇప్పుడు అతను వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి 140కి పైగా ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదట. ఎందుకంటే చూపించలేనన్ని ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేని ఆస్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్నాయట. ఇప్పుడు దాని మీద అతని మీద ఎన్నికల్లో పోటీకి నిలబడేటువంటి రామచంద్ర యాదవ్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోయాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పుడుగా నామినేషన్ వేశారు. అతని పేరు మీద, అతని భార్య పేరు మీద ఉన్నటువంటి 140కి పైగా ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఒకవేళ ఇతను చూపించలేదు అన్నది ప్రూవ్ అయితే ఇతని తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అతను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయితే, తప్పుడు ధృవీకరణ ఫలితంగా డిస్క్వాలిఫై అయితే సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అవుతారు ఆటోమేటిక్గా. కాబట్టి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అతను ఇన్ప్లీడ్ కామని. ఇంకా అతను ఇన్ప్లీడ్ కాలే, అది నడుస్తుంది. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే పోస్ట్ ఉంటుందా, ఓడిద్దా తెలియాలి. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ జరిగిద్దా లేదా కూడా తెలియాలి. ఇది మాత్రమే కాదు, అనేక మంది వైసీపీ నాయకులు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మాజీ రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు గారు, ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడతాం మన భూ ఆక్రమణలు. 63 ఎకరాల సైనిక అధికారులకు ఇచ్చిన భూమి, మన ఆర్మీ, మన దేశం కోసం పోరాడినటువంటి జవానికి ఇచ్చినటువంటి భూమి వైజాగ్లో, దీన్ని ఆక్యుపై చేసుకున్నారు తప్పుడు ఎన్ఓసీలతో అనేటువంటిది ఈయన మీద ఉన్న ఆరోపణ. ఆ రోజు సిట్ తేల్చి ఛార్జెస్ పెట్టమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం రికమెండ్ చేసింది. కానీ ప్రభుత్వం పెట్టలే. సరే పెట్టలేదు, కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు, పోనీ ఈ 63 ఎకరాలను తిరిగన్న స్వాధీనం చేసుకుందంటే అది కూడా చేసుకోలే. ప్రభుత్వం సైనికులకి ఇచ్చినటువంటి భూమి 1700 కోట్ల రూపాయల విలువ ఇవాళ మార్కెట్ విలువ ప్రకారం. తర్వాత ఇంకా అనేక ఆరోపణలు వైసీపీ నాయకుల మీద ఉన్నాయి. ఈ నాయకుడి మీద లేవు, ఈ నాయకుడి మీద ఉన్నాయని లేకుండా అందరి నాయకుల మీద ఉన్నటువంటి పరిస్థితి. కింద నుంచి పైదాకా ఎవరి స్థాయిలో వాళ్ళు భూములు ఆక్రమించుకునేటువంటి పరిస్థితి. అటవీ భూములు, దేవాదాయ భూములు, ఆన్సైడ్ భూములు, చొక్కా భూములు, చివరికి ప్రైవేట్ ప్రజల భూములు కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ రోజు సీఎస్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో సీఎస్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి జీవో నెంబర్ 596
ఏదైతే అనుసరించే భూములు కనుక 20 సంవత్సరాల పాటు ఎవరి పేదవాడైనా సరే అక్కడే నివాసం ఉంటే ఆ భూమి మీద అతనికి హక్కు వస్తుంది, ఆ భూమిని అతను అమ్ముకోవచ్చు అని చెప్పేసి జీవో నెంబర్ 596 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా. ఈ జీవో వెనక ఉద్దేశం ఏంటి అంటే, నిజానికి ఈ జీవో తీసుకొచ్చింది దేనికోసం, పేదవాడు 20 సంవత్సరాలుగా ఒకే ప్రదేశంలో కనుక ఉంటే అది పూర్తిగా అతనికి అప్పచెప్పాల్సిందే, ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే, అతను అమ్ముకునేటువంటి స్వేచ్ఛను కల్పించాల్సిందే అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఈ జీవో వెనక అసలు మాత్రం ఏంటంటే, ఈ జీవో తీసుకొస్తారని తెలిసి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి 1700 ఎకరాలు తమ కుటుంబ సభ్యుల పేరు మీద ముందే కొనుక్కొని రాపించేసుకున్నాడు. రాపించుకున్న తర్వాత ఈ జీవో వచ్చింది. అంటే ఎంత దుర్మార్గం అండి. ఇది కదా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే. గవర్నమెంట్ జీవో ఏమిస్తుందో అతను తెలుసు కాబట్టి ముందుగానే భూమిని తన హోల్డ్లో పెట్టుకున్నాడు. ఇది పేదలకు దక్కల, పెద్దలకు దక్కింది. మొత్తం 5,70,000 ఎకరాలకు ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు. 5,70,000 పైగా ఎకరాలకు ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది అంతేండి భూమి, పేదలు నివాసం ఉంటున్నారు 20 సంవత్సరాల పైగానే. నిజమా అంటూ దీంట్లో 2,50,000 ఎకరాలకి కనీసం రెవెన్యూ రికార్డ్స్ లేవు. ఈ 5,70,000 ఎకరాల్లో 2,50,000 ఎకరాలకి కనీసం రెవెన్యూ రికార్డ్స్ లేవు. అంటే ఎవరికి ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు, వాళ్ళ చేతిలో ఉన్న భూమికి వాళ్ళు ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ పెట్టుకుని ఆ భూమి మీద పెత్తనం వైసీపీ నాయకులు తీసుకున్నారు. పేదలకు దక్కలే. పేదలకు దక్కితే మిగతా ఈ ఎకరాలు దక్కిందేమో 2,50,000 పైన ఉన్నటువంటి, అంటే మొత్తం 5,70,000లో ఒక 3,00,000 ఎకరాలు పేదలకు దక్కిందేమో. కానీ పైగా 2,50,000 ఎకరాలు వైసీపీ నాయకుల చేతుల్లోకి పోయింది. ఈ 3,00,000 కూడా అన్ని దక్కినాయా, మళ్ళీ దీంట్లో కూడా వైసీపీ నాయకుల పాత్ర ఉందా చూడాలి. ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక ప్రాథమిక అంచనా నేను చెప్తోంది. ఈ రకంగా అంటే రాష్ట్రాన్ని ఒక రకంగా కబ్జా చేసి పడేసినటువంటి పరిస్థితి, భూములు మొత్తం కూడా తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ వందలాది ఎకరాలని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అది అటవీ భూమా, దేవాదాయ భూమా, పోడు భూమా, తర్వాత చుక్క భూమా, ప్రైవేటు వ్యక్తుల భూమా. ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్తులు ఏ రకంగా రాపించుకున్నారో కూడా మనం వింటూ ఉన్నాం కదా. కాకినాడ పోర్టుని తుపాకి పెట్టి బెదిరించి ఎలా రాపించుకున్నారు, తర్వాత ఎస్పీవై ఆగ్రోస్ డెస్టినేషన్ని తుపాకి పెట్టి హనుమంతరెడ్డి అనే వ్యక్తి ద్వారా ఎలా రాపించుకున్నారు, ఇవన్నీ మనం వింటున్నాం కదా. ఒకవైపు తుపాకుల ఫ్యాక్షనిస్ట్ కల్చర్ ప్రైవేట్ ఆస్తుల ఆక్రమణల కోసం, ఇంకోవైపు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి ఆక్రమణలు, దేన్ని వదలనటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు సకల శాఖ మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అంటారనడానికి నేను కొన్ని ఉదాహరణ చెప్తా. మంత్రులు అఫీషియల్ చేసే రివ్యూస్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తారు. మంత్రులు అఫీషియల్గా పెట్టాల్సిన ప్రెస్ మీట్ని, డెసిషన్స్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారు. అది మంత్రి చెప్పాల్సిన డెసిషన్. నిజానికి ఉద్యోగ సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలం ఆందోళన చేశాయి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం. చేస్తే వాళ్ళతో ఎవరు చర్చలు జరపాలి? ఎవరు చర్చలు జరపాలి? సిఎస్ జరపాలి, లేదా మంత్రి జరపాలి, లేదా ముఖ్యమంత్రి జరపాలి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో చర్చ జరుపుతాడు. ఏ అధికారంతో చర్చ జరుపుతాడు? అతను ఏంటి? ప్రభుత్వ సలహాదారు. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే బాధ్యత అతనిది. ప్రభుత్వం తరపున చర్చ జరిపే బాధ్యత అతనిది కాదు. మంత్రుల కంటే తానే ఎక్కువ అని వెల్లడించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్, గుంటూరు జిల్లాలో ప్రభుత్వ భవనాన్ని హోంమంత్రి సుచరిత గారు పక్కనే ఉంటారు, మన సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్ చేస్తారు. హోంమంత్రి కంటే ఎక్కువ, సలహాదారు మంత్రి కంటే ఎక్కువ, క్యాబినెట్ ర్యాంక్ మంత్రి కంటే కూడా పెద్ద అతన సలహాదారుగా ఉన్న వ్యక్తి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద వ్యక్తి, హోంమంత్రిగా ఉన్న వ్యక్తి చిన్న వ్యక్తి. ప్రభుత్వ భవనాన్ని ఏ హక్కుతో, ఏ అధికారంతో, ఏ హోదాతో ఓపెనింగ్ చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఇలాంటి అనేక ఉన్నాయి. ఇంకా 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అంటారు, మాకున్న బలానికి బలగానికి తండ్రి కొడుకుని భూస్థాపితం చేస్తా అంటారు. ఏ హక్కుతో అన్నారా మాట? ఏ హోదాతో అన్నారా మాట? ఎందుకు ఆ రోజు బలాన్ని బలగాన్ని చూసుకుని అంతరించిపోయారు కదా. మరి ఈరోజు బలం ఏంటి, బలగం ఏంటి? ఇవాళ మీకున్న సీట్లు 11 కదా. అంటే అధికారం శాశ్వతం అనుకొని జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అనుకొని ఇష్టారీతి రెచ్చిపోయిన సమయం, ప్రతిపక్షాలను లెక్క చేయని సమయం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రభుత్వ సలహాదారు మాత్రమే.
ఆయన ఎవరినైతే భూస్థాపితం చేస్తానన్న ఏ వ్యక్తి గురించి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 4గోసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రానికి కూడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కలిపి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, ఆయన కొడుకుని భూస్థాపితం చేస్తాడంట. ఎందుకు? ఆయన చేతిలో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, మాకున్న బలానికి బలగానికి అని 2023 సెప్టెంబర్లో ప్రెస్ మీట్ పెడతాడు. మరి ఈరోజు ఏంటి ఆయన బలం? 2024 ఎన్నికల తర్వాత ఏంటి ఆయన బలం? కనబడుకొని తిరుగుతున్న పరిస్థితి కదా ఆయన కొడుకు. మనం అంటే ఇది కర్మ రిపీట్స్ అంటారు చూసారా, ఆ పరిస్థితిలో వస్తే ఏదైనా మనం అధికారం ఉన్నప్పుడు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, అంత పద్ధతిగా ఉండాలి. దీని రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ నేర్చుకొని తీరాలి. అధికారం శాస్త్రం కాదు, మనం అక్రమం చేస్తే ఇది తేలదు అనుకుంటే అది పొరపాటు. ఇవాళ 55 ఎకరాల అటవీ భూమి తేలింది, ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. తేలదు అనుకున్నారు, నాదే అనుకున్నాడు. కానీ నీది కానిది నీది ఎప్పటికీ కాదు, నీది కానిది నీకు ఎప్పటికీ రాదు, నీది ఎప్పటికీ కాదు. ఇవాళ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. తిరిగి స్వాధీనం చేసుకోవడం కాదు, ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ పడితేనే రేపొద్దున అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అధికారం శాశ్వతం అనుకొని భూములను ఆక్రమించుకోవటం, ప్రజల మీద పెత్తనం చేయటం, అవతల వాళ్ళని వేధించడం తగ్గిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా పనిష్మెంట్స్ కావాల్సిందే అని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఈ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది.